హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలత చెండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే వెరైటీ క్యారెట్ బ్రెడ్ పూర్ణాలు. ఈ శ్రావణ మాస 9 రకాల ప్రసాదాల లిస్టులో ఈ క్యారెట్ పూర్ణాలు ఒకటి. మీరు ఇంతవరకు మా వీడియోలు చూడనట్టయితే ఒక్కసారి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ముందుగా పొట్టు తీసి శుభ్రం చేసుకున్న క్యారెట్ను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత తురిమిన క్యారెట్ ఒక కప్పుతో కొలుచుకొని అందులో వేసుకొని కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారుతుంది. ఇప్పుడు అందులో కప్పు క్యారెట్ తురుముకి కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. పంచదార కరిగి హల్వా దగ్గర పడుతున్నప్పుడు 5 నుంచి 6 యాలక్కాయలు దంచి వేసుకొని కలుపుకోండి. ఇది క్యారెట్ హల్వా లాగా కాదు. ఈ వెరైటీకి మూత అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మూత పెట్టడం వల్ల హల్వా లూజ్ ఉంటుంది. మనకి పూర్ణాలకి ఉండలు చేయడానికి వీలు కాదు. అలా కలుపుకుంటూ దగ్గర పడ్డాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తరువాత చిన్న సైజు ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు బయట మార్కెట్స్లో ఎగ్లెస్ బ్రెడ్స్ దొరుకుతున్నాయి. వాటికి 4 సైడ్స్ బ్రౌన్ పార్ట్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో ఒకసారి డిప్ చేసి 2 చేతులతో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు లడ్డూ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని ఈ బ్రెడ్లో పెట్టి కవర్ చేసుకొని డీప్ ఫ్రై చేస్తే క్యారెట్ పూర్ణాలు రెడీ. మీకు ఒకవేళ ఎగ్లెస్ బ్రెడ్ దొరికితే ఈ పూర్ణాలు దేవుడికి నైవేద్యంగా కూడా పనికొస్తుంది. దీన్ని ప్రసాదంగానే కాకుండా నార్మల్ డేస్లో తినడానికైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీకు బ్రెడ్ దొరకనట్లయితే కప్పు మినపగుండ్లకు కప్పున్నర బియ్యం పోసుకొని నానిన తరువాత ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ పంచదార, నానబెట్టుకున్న మినపగుండ్లు, బియ్యం వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి.
ఇలా పంచదార వేయడం వల్ల పైన ఉన్న పిండి కూడా స్వీట్నెస్ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో పూర్ణాలు వేసుకొని ఆ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.